జగన్ ఇచ్చిన మాట తప్పడు, చంద్రబాబు మాటలే అబద్ధాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మోర్ సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అని అన్నారు. నరసరావుపేటలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తానని ఛాలెంజ్ విసిరారు. తెలుగుదేశం నాయకులకి మైండ్ పోయి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంగయ్య అందరూ చెబుతాం సార్, ఇక్కడ సరదా ఏదో సరదా మాట్లాడుతున్నాం. మన మాట చూద్దాం చేతులు పెట్టమ్మా. అన్న ఒకసారి ఓకే సార్. వచ్చేసి మన సాయంకాలం 6:30 కానీ చేయలేదు. వర్ధిల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం. ఓకే సార్. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో మోర్ సెంటర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి జంక్షన్లో, ప్రతి టీ స్టాల్ దగ్గర కూడా ప్రజలందరినీ కలిసి వాళ్ళ మనోభావాలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సెంటర్లో అన్నీ కూడా తిరిగి ప్రజలందరితో మమేకమై కార్యక్రమాలు చేశాం. తిరిగి అలాంటి రోజులు గుర్తొచ్చాయి. ఈరోజు నిజంగా గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం ఖాయం, నర్సరావుపేటలో గోపిరెడ్డికి వెళ్ళడం ఖాయం. అట్లానే తిరిగి మళ్ళీ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట డైలవర్ ఎమ్మెల్యే కార్యక్రమాల్ని పెట్టి 5 సంవత్సరాలు కూడా నిరంతరంగా కొనసాగిస్తాం. నర్సరావుపేట పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా తీసుకెళ్తాం. అట్లానే మన నర్సరావుపేటలో ఏం చేయబోతున్నాం గత వచ్చే 5 సంవత్సరాల్లో కూడా డిసైడ్ చేస్తాం. అట్లానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఈరోజు ప్రకటిస్తున్నారని ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అంటే ఒక నమ్మకం, ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ లాగా భావించి దాదాపు 98% హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గతంలో మేనిఫెస్టోను ప్రకటిస్తే చివరికి అవి అమలు చేయలేక వెబ్సైట్లో నుంచి కూడా తీసేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరం ధైర్యంగా చెబుతున్నాం, మేనిఫెస్టోలో చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఖచ్చితంగా ఆ నమ్మకం, విశ్వసనీయత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాష్ట్రంలో. అందుకని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలంగా ఉంది. మరి ఎన్నో సర్వేలు జరిగాయి, 17 సర్వేలు జరిగితే అందులో అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్తా ఉన్నారు. నర్సరావుపేటలో ముఖ్యంగా మొన్న జరిగిన నామినేషన్కే డిసైడ్ అయిపోయింది నర్సరావుపేటలో. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో విస్తృతంగా ఈరోజు ప్రతి వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా డాక్టర్లు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచి ఊపు మీద ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈరోజు గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. మా పార్టీలో అందరం కూడా కలిసిమెలిసి చేస్తున్నాం. గ్రామాలన్నీ కూడా ఎక్కడా ఇబ్బంది లేదు. పట్టణంలో కూడా అత్యధిక మెజార్టీ సాధిస్తాం. ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీ టీ కొట్ల దగ్గర ప్రచారం, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకేదో పట్టణంలో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది ఛాలెంజ్ చేస్తున్నారు. నేనేదో
రూరల్ గురించి మాట్లాడటంలా వర్ధిల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి గోపిరెడ్డి గారి నాయకత్వం. రూరల్ గురించి నేను మాట్లాడు. రూరల్ ఎలాగో మీరు పోయారు, మీకే తెలుసు. ఆల్రెడీ కాడి కింద వేయడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక్కడ కాడి కింద వేసే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడా కూడా అనుమానం లేదు దాంట్లో. ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ వేసే కార్యక్రమంలోనే వాళ్ళ సంగతి తేలిపోయింది. మా నామినేషన్ గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నర్సరావుపేటలో నామినేషన్ వేయటం మా కేడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రూరల్లో మాకు ఖచ్చితంగా 2 మండలాల్లో బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. టౌన్లో కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడైనా టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. దమ్ము ధైర్యం ఉంటే రండి, ఛాలెంజ్ తీసుకోండి. పట్టణంలో కూడా మెజార్టీ సాధిస్తాం. పట్టణంలో కూడా ఎక్కడ అనుమానం లేదు. ఎవరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నర్సరావుపేటలో ఎంత మెజార్టీ అని చూడటమే గెలుపు అనేది ఖాయం. ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా భారీ మెజార్టీతో గెలిపోస్తారు. నేను చెప్పడం కాదు, లావు కృష్ణదేవరాయలు గారే స్వయంగా చెప్పాడు. తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందని స్వయంగా ఆయన మాటలతో ఇండియన్ ఎక్స్ప్రెస్కి రిలీజ్ చేసిన ప్రకటనలో చెప్పడం. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొరేల్ చాలా హైగా ఉంది. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. నర్సరావుపేట పట్టణంలో కూడా మెజార్టీ వస్తుంది. ఎక్కడ కూడా ఈయన ఊరక నేను ఎమ్మెల్యే అని ప్రచారం చేసుకున్నాడు, ఆల్రెడీ ప్రకటనలు చేసుకున్నాడు. ఆయన కొంచెం బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆయన మధ్యస్థిమిత కోల్పోయింది అరవింద్ బాబు. నేనే ఎమ్మెల్యేనని ప్రమాణ స్వీకారం చేసుకోవడం, 20,000 మెజార్టీ వచ్చింది టౌన్లో అని ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అర్థమవుతోంది. అలాంటి ఫ్రస్ట్రేషన్ మాకు అవసరం లేదు. మా క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. బ్రహ్మాండంగా ప్రతి వార్డులో కూడా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా పట్టణంలో మెజార్టీ వస్తుంది, అనుమానమే లేదు. ఛాలెంజ్ స్వీకరించాలని చెప్పి తెలియజేస్తుంది. ఆర్కే నన్ను ఎట్రా అన్న బాబాయ్ నా ఫ్రెండ్